హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో చాలామంది అబ్బాయిలు చూసుకుంటే కనుక ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. చాలామంది మామూలుగా ఇన్ఫర్టిలిటీ అనగానే వైఫ్లోనే ప్రాబ్లం అని చెప్పేసి చాలామంది వాళ్ళ మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపకూడదని అనుకుంటుంటారు. వాళ్ళలో లోపం లేదు, నేను పర్ఫెక్ట్ అనుకుంటుంటారు. బట్ మగవాళ్ళలో ఉండే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి, అసలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ మగవాళ్ళలో ఉన్నప్పుడు మరి మనం ఎలా రెక్టిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మగవాళ్ళలో ఉండే ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఫస్ట్ ఆ అంగం యొక్క ముందున్న చర్మం. ఒకవేళ చర్మం టైట్ అయిపోయి మొత్తం మూసుకుపోయింది అంటే కనుక టైంకి సెమెన్ అనేది బయటికి రాదు ఫోర్స్ఫుల్గా, కాబట్టి వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. కొందరికి సెమెన్ కౌంటే తక్కువ ఉంటుంది. కొందరికి సెమెన్ అంటే అందులో ఉన్న శుక్రకణాలు ఏవైతే ఉంటుందో దారి పొడుగున చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఇట్లా దారి పొడుగున ఎందుకు చచ్చిపోతాయి అంటే బికాస్ ఆఫ్ వారికోసీల్. సో వారికోసీల్ అంటే ఏంటి అంటే రెండు స్క్రోటం దగ్గర ఉండే రక్తనాళాలు ఏవైతే రక్తాన్ని మనకు గుండెకు చేరుస్తాయో ఆ రక్తనాళాలు ఉబ్బిపోతాయి. ఉబ్బిపోవడం వల్ల అక్కడ వేడి ఎక్కువ ఉండడం వల్ల ఆ దారి వెంబడి వచ్చే శుక్రకణాలు అనేవి చచ్చిపోతూ ఉంటాయి. దీనివల్ల శుక్రకణాల కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉండడానికి ఇది ఒక రీజన్ మాత్రమే, కానీ ఇదే రీజన్ కాదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, మనం సర్జరీ చేసిన వెంటనే మరి పిల్లలు పుడతారంటే పుట్టరు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఇది కూడా ఒక రీజన్ అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే ఈ వారికోసీల్ యొక్క సిమ్టమ్స్ ఏముంటాయంటే ఈ స్క్రోటం దగ్గర ఒక రకమైన ఉబ్బినట్టు కనిపించడము, ఏదో వామ్స్ని అంటే పురుగుల్ని ముట్టుకున్నట్టు అనిపించడము, కొంచెం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అక్కడ ఉబ్బినట్టు కనిపించడము. అండ్ మెయిన్ సిమ్టమ్ ఏముంటుందంటే డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్. ఒక ఏదో కట్టెబట్టి లాగినట్టు, తాడుబట్టి లాగినట్టుగా ఒక డ్రాగింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ ఉంటుంది. ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. బండి మీద ట్రావెల్ చేసినా, ఎక్కడ ట్రావెల్ చేసినా మన మైండ్ అంతా అక్కడికే పోతుంటుంది. ఒక రకమైన డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. సో దీన్నే వారికోసీల్ అంటాం అన్నట్టు. సో వారికోసీల్ ఉంటే మనం ఏం చేయాలి? సో వారికోసీల్ని మనము ఎలా గుర్తుపట్టాలి అంటే ఇందులో 4 గ్రేడ్లు ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి. గ్రేడ్ 1, 2కి పెద్దగా ఐరన్ పడాల్సిన అవసరం ఏం లేదు, పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 డేంజర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది, ఉబ్బిపోతూ ఉంటుంది. దీనివల్ల శుక్రకణాల కౌంట్ తగ్గిపోతుంటుంది, పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఒక రకమైన డిస్కంఫర్ట్, పెయిన్ ఉండడం వల్ల ఏ పని చేసుకోవడానికి రాదన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఒక డాప్లర్ చేయిస్తాం. డాప్లర్లో ఎంత ఉంది, అసలు గ్రేడ్ ఎంత ఉందని చూసుకుంటాం. ఆ గ్రేడ్ను బట్టి చికిత్స అనేది అందించడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో దీనికి చాలామంది ఏంటంటే కోత సర్జరీస్ వింటారు మీరు. ఆ కోత సర్జరీలో డిఫరెంట్ లెవెల్స్లో కోతలు పెట్టి చేస్తూ ఉంటాం. కొందరు లాప్రోస్కోపిక్ చేస్తుంటారు, కొందరు ఇన్వెనల్ కెనాల్లో ఇన్సిషన్ ఇస్తుంటారు. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్లో మనం చేసేది ఏదైతే ఉందో మైక్రో వారికోసీలెక్టమీ. అంటే మనము చిన్న ఒక 1 సెంటీమీటర్ కోత పెట్టేసి అందులోకి వెళ్ళి వారికోసీల్ ఏదైతే ఉందో వాటన్నిటిని బయటికి తీసుకొని దాన్ని కట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సూచర్ కూడా అవసరం పడే అవకాశాలు ఉండవు. కొన్నిసార్లు సూచర్ లేకుండానే సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఇమీడియట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కొంచెం స్క్రోటల్ సపోర్ట్ వేసుకుని వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఈ సర్జరీ కంటే ముందు కొంచెం మనం ఏం చేస్తామంటే ఒకవేళ వాళ్ళు నిజంగా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుంటే కనుక ఒకసారి సెమెన్ అనాలైసిస్ చేయించి ఎంత ఉంది కౌంటు, మనం సర్జరీ చేశాక ఏమైనా కౌంట్ ఇంప్రూవ్ అయ్యింది అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇట్లా ఎవరికైనా స్క్రోటంలో, మెయిన్గా స్క్రోటంలో బీజాలలో వాపులా కనిపించడము, డ్రాయింగ్ సెన్సేషన్, ఏదో లాగినట్టు అనిపించడము, ఉబ్బినట్టు అనిపించడము, లేకపోతే నొప్పి అవ్వడము, ఇట్లాంటి లక్షణాలు ఉంటే కనుక నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఒకవేళ వారికోసీల్ ఉంటే కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి కోత మెథడ్ కాకుండా చిన్న కోతలలో మాత్రమే సర్జరీ చేసి దీన్ని మనం కంప్లీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.